శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం పారాయణం చేసుకుందాం. నేటి వరకు మనం 3 స్కందాలు పూర్తి చేసాం. 4వ స్కందంలో కూడాను మొత్తం 16 భాగాలుగా చెప్పుకున్నాం. 4వ స్కందాన్ని ఇవాళ 17వ భాగాన్ని చెప్పుకుందాం. శివుడి యొక్క అనుగ్రహం గురించి మనం నిన్న చెప్పుకున్నాం. సతీదేవి మరణంతో యజ్ఞాన్ని అల్లకల్లోలం చేసిన శివసేనలన్నీ కూడాను అవి కూడా మరి వాళ్ళ యొక్క కోపాన్ని తగ్గించుకున్నాయి. బ్రహ్మ దేవతలందరినీ తీసుకుని శివుడి దగ్గర ప్రార్థించడంతో మళ్ళీ ఆయన ప్రసన్నుడయ్యాడు. యజ్ఞాన్ని పూర్తి చేస్తాను, అందరికి కూడాను ఎవరి అవయవాలు దెబ్బతిన్నాయో వాళ్ళ అవయవాలన్నీ ఇచ్చేశాడు శివుడు. తన సేన ముక్కులు కొంతమంది కోసింది, చెవులు కొంతమంది కోసింది. ఇలా మరి వాళ్ళందరికీ కూడా మళ్ళీ వాళ్ళ అవయవాలు ఇచ్చేసిన తర్వాత అప్పుడు శ్రీమన్నారాయణుడు అంటే యజ్ఞం కూడా పూర్తి చేసేట్లుగా చేశాడు శివుడు. ఆ దక్ష యజ్ఞం ఇది. ఆ దక్ష యజ్ఞం పూర్తి అవటంతో శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరించారు. ఆయనే కదా సకల యజ్ఞాలకు అధిదేవత. ఆయన ప్రత్యక్షం అయ్యాడు. ఎలా ఉన్నాడు? ఎల్ల లోకాలకి మూలమైన శ్రీవల్లభుని నల్లని మేని కాంతులు 4 దిక్కులా వ్యాపిస్తూ ఉన్నాయి. బంగారు మొలనూలి కాంతులతో తాను కట్టిన పట్టు వస్త్రపు కాంతులు కలిసిపోతున్నాయి. బంగారు మొలనూలుతో పట్టు వస్త్రం యొక్క కాంతులు కలిసిపోయి మెరిసిపోతున్నాయి. ఆ తర్వాత లక్ష్మీదేవికి కాపురమైన వక్షస్థలం పైన వైజయంతి మాలికా కాంతులు ప్రసరిస్తూ ఉండగా, శిరోజాలు నీలమేఘ కాంతులతో ఒప్పుతూ ఉండగా, దేహం నుంచి వెలువడే దివ్య ప్రభలు బ్రహ్మ శివుడు మొదలైన దేవతాశ్రేష్ఠుల దేహ కాంతులను కింద పరుస్తూ ఉండగా, తలకిందులు చేస్తూ ఉండగా, సకల లోకాధినాయకుడైన నారాయణుడు చూడముచ్చడైన శంఖం, చక్రం, గద, పద్మం, విల్లమ్ములు, ఖడ్గం వీటి నిర్మల జ్యుతులతోటి, కాంచనమణి కంకణ కాంతులతోటి, రత్నాంగుళీయక దీప్తులతోటి ప్రకాశించే భుజ సమూహంతో ఆయన దేహం ఎలా ఉంది అంటే పూచిన కొండగోగు చెట్టులాగా ఉంది. అటువంటి దేహంతో చల్లని తెల్లని చిరునవ్వుతో కూడిన కడగంటి చూపులు ప్రసరింపజేస్తూ లోకాలకి సంతోషం కలిగిస్తూ విశ్వబంధువు అయిన విష్ణువు కన్నుల పండవగా సాక్షాత్కరించాడు. దేవతా స్త్రీలు వింజామరులతో వీస్తూ ఉన్నారు. పూర్ణము నాటి చంద్రబింబం వంటి శ్వేతఛత్రపు కాంతులు దిక్కులందు పెకటిల్లగా కరివరదుడైన హరి గరుడ వాహనం ఎక్కి, కరివరదుడైన నారాయణుడు హరి గరుడ వాహనం ఎక్కి, అంటే కరివరదుడైన హరి గరుడ వాహనం ఎక్కి అక్కడికి కనుల పండుగగా వేయించేశాడు. విష్ణుమూర్తిని చూసి బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలైన దేవతలు తటాలను లేచి దయాసముద్రుడికి నమస్కారం అని భక్తి ప్రణామాలు చేశారు. ఇలా నమస్కారం చేసిన తర్వాత ఆ విష్ణుదేవుణ్ణి అఖండమైన పరాక్రమం వల్ల, తేరి చూడరాని తేజస్సు వల్ల దేవతలు నిర్ఘాంతపోయిన కారణం చేత ఆయన్ని నుద్దించడానికి అశక్తులై, భయకంపితులై, కన్నీరు కారుస్తూ డగ్గుత్తికతో నిశ్చేష్టులై నిలబడినున్న వారిని అందరినీ కమలాక్షుడు కటాక్షించాడు. ఆ తర్వాత మరి దక్షాదులు విష్ణువుని స్తుతించడం మొదలుపెట్టారు. ఆ స్తుతి మనం దక్షస్తుతి రేపు చెప్పుకుందాం. భాగవతంలోని దక్షస్తుతి. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, दासगण महाराज की जय, भरद्वाज महाराज की जय.
కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ. శ్రేష్ఠానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా.